నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్న డిజిటల్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ, సినిమా చూసి మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. పెద్ద తుఫాన్ వచ్చిందండి. పెద్ద వృక్షానికి అది నిలబడిపోతుంది, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఆ పెద్ద వృక్షం పక్కనున్న చిన్న మొక్క కూడా బెదరదండి. ఎందుకంటే ఆ వృక్షం పక్కనున్న మొక్క వృక్షం అడ్డేస్తుంది ఆ గాలిని కానీ ఆ తుఫాన్ని కానీ. నా కెరియర్కి ఆ పెద్ద వృక్షం రావు రమేష్ గారండి. ఈరోజు నాకు వస్తున్న కాంప్లిమెంట్స్ కానీ, ఈరోజు నన్ను అందరూ చాలా బాగా చేసావు అన్నది, నేను ఆయన పక్కన ఆ 70mm స్క్రీన్లో సగం పంచుకోవడం వల్లే, ఆయన నాకు షూట్లో ఇచ్చిన స్పేస్ వల్లే. నేను ఇది ఆల్రెడీ చెప్పానండి. నిజంగా ఆయన అంటే మనం ఎవరినైనా తెర మీద చూసినప్పుడు ఒక ఆడియన్గా ఒక ఇష్టం ఇవన్నీ క్రియేట్ అవుతాయి. అబ్బా ఏం చేస్తున్నారు అసలు, ఇవన్నీ ఫీలింగ్స్ ఖచ్చితంగా మనలో ఉంటాయి. బట్ ఆయనతో పని చేశాక ఒక ఇష్టం డెవలప్ అయిపోయిందండి. సార్, నేను షూట్ అయిపోయిన తర్వాత చాలా మిస్ అయ్యాను సార్ మిమ్మల్ని. నిజంగా చెప్తున్నా ఇది. బికాజ్ కంటిన్యూస్గా షూట్ చేసామండి మేము. అండ్ ఎప్పుడైతే షూట్ ఫటఫట అయిపోయింది, ఇంకా ఏదో తెలియని చిన్న వెళ్తుండేది, అంతా కనెక్ట్ అయ్యాను సార్తో. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను, మీరు సినిమా చూసుంటారు ఆల్రెడీ. సినిమాలో నేను అతన్ని సుబ్రహ్మణ్యం అని పిలవాలి. అలా పిలుస్తూ 2-3 సీన్లో తెలియకుండా నాన్న అనేసేవాడిని. ఆ సీన్లో సుబ్రహ్మణ్యం అనాలి, కానీ నాన్న అని వచ్చేసింది. దానివల్ల ఇంకో 1 more అయ్యేది. అంత కనెక్ట్ అయ్యేవాడిని. అండ్ సార్ నన్ను షూట్ అయిపోయిన ప్రతి రోజు ది వే హీ యూస్ టు గ్రీట్ మీ, అదొక ఈరోజు నువ్వు బాగా చేసావు అనడానికి ఒక చిన్న సంతకంలా అనిపించేది నాకు. నన్ను ఎంకరేజ్ చేయడానికి రోజు గ్రీట్ చేసేవారు. అసలు సార్ నన్ను గ్రీట్ చేసే విధానంతోనే అసలు ఏదైతే అన్నయ్య లక్ష్మణ్ బ్లాంక్ అవ్వద్దు అన్నారో, నాకు బ్లాంక్ అవ్వడానికి అసలు ఆ పరిస్థితే రాలేదండి. ఎందుకంటే ఆయన అంత కంఫర్ట్ ఇస్తూ, అంత స్పేస్ ఇస్తూ, బాగా చేద్దా సీన్ ఇంకా బాగుండాలి అన్నట్టు ఉన్నప్పుడు అసలు సో గుడ్ సార్. Thank you so much, sir. Thank you so much for everything. And I can't tell you how happy my parents are. రావు రమేష్ గారు పక్కన చేశారు. మా నాన్నకి వస్తున్న ఫోన్స్ కానీ, మా నాన్నగారు గవర్నమెంట్ టీచర్ అండి, ఆయనకి వస్తున్న ఫోన్స్ కానీ. సో ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఫర్ దిస్. అండ్ కొంచెం టైం తీసుకుంటానండి. థ్యాంక్ యూ మీ అందరికీ తెలుసు నాకు ఈ మంత్ ఎంత స్పెషల్. చాలా మందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఈ రోజు నేను ఇక్కడ ఉండడానికి చాలా మంది కారణం. నేను రీసెంట్గా చిరంజీవి గారిని కలిసి అదృష్టం దక్కిందండి నాకు. ఆయన కలిసినప్పుడు ఆయన అందరితో మాట్లాడుతూ ఒక మాట చెప్పారండి, కృతజ్ఞత అన్నది ఎంత ఇంపార్టెంటో, కృతజ్ఞతకు మించింది ఏమీ లేదు అని. అది చెప్తూ దేని పట్ల కృతజ్ఞత ఉండాలి అన్నది అసలు ఆ ప్రశ్నే అరైజ్ అవ్వకూడదు. నిద్ర లేచిన తర్వాత తిండికి కూడా కృతజ్ఞతగా ఉండొచ్చు. అసలు మనిషిగా పుట్టడమే ఒక పెద్ద ఇది. దానికంటే మించిన కృతజ్ఞత, దానికి అంతకంటే పెద్ద కారణం ఏముంటుంది. ఈ రోజు అంటే ఎగ్జాక్ట్ ఆయన చెప్పిన మాటలు ఇవేయండి. ఈ రోజు నా మనసు నిండా అది నిండిపోయి ఉందండి. అండ్ ఈరోజు నేను ఇక్కడ నుంచోడానికి చాలా మంది కారణం అండి. మీకు తెలుసు, ఈ మంత్ దిస్ హ్యాస్ బీన్ సో స్పెషల్ ఫర్ మీ రైట్ ఫ్రమ్ కమిటీ గురువులు August 9th నుంచి. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో నన్ను ఒక క్వశ్చన్ అడిగారండి, కష్టమా అదృష్టమా అని. మనకు కూడా చెప్పకుండా, కొన్నిసార్లు మనకు కూడా తెలియకుండా, మనం వాళ్ళని అడగకుండా ఎక్కడో మన గురించి ఒక మాట సాయంగా ఒక మాట చెప్తారు వాళ్ళు వెళ్ళి. అండ్ అది మనం అడగకుండా కూడా ఏ స్వార్థం లేకుండా మనకి మంచి జరగాలని వెళ్ళి మన గురించి ఒక మాట చెప్పడం ఇది చేస్తూ ఉంటారు. వాళ్ళ మంచితనమే మనకు అదృష్టం ఏమో అని నేను నమ్ముతూ ఉంటాను గట్టిగా. నేను ఎంత కష్టపడినా వాళ్ళ మంచితనం నాకు అదృష్టం. అది తోడలేకపోతే నేను ఈరోజు ఉండేవాడిని కాదు. నేను అలా నా లైఫ్లో నేను అడగకుండా, నాకు తెలియకుండా మాట సాయం చేసిన వాళ్ళు ఉండడం నా అదృష్టం అండి.
అప్పు తీసుకున్నప్పుడు వడ్డీ కూడా లేకుండా అరే నీ కుదిరినప్పుడు ఇవ్వరా అని డబ్బులు ఇచ్చే స్నేహితులు ఉండడం నా అదృష్టం అండి. అసలు ఏ బాధపడకుండా ఎప్పుడు లో ఫీల్ అవ్వకుండా చూసుకునే కుటుంబం ఉండడం నా అదృష్టం అండి. అండ్ ఈ మాట కొన్నిసార్లు అది మాట సాయం కావచ్చు, కొన్నిసార్లు డబ్బు సాయం కావచ్చు, కొన్నిసార్లు భుజం తట్టి ధైర్యం ఇవ్వడం కావచ్చు. ఇలా నా లైఫ్ లో చాలా మంది ఉన్నారండి. ఒకనొక టైంలో నేను కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అబ్బా ఇంకా మానేసి నేను జాబ్ చూసుకోలేమో అనుకున్న టైంలో నాకు కంటెంట్ ఎగ్జిక్యూటివ్ గా పార్ట్ టైం జాబ్ ఇచ్చిన రామ్ తల్లూరి గారికి అండ్ హారిక గారికి వాళ్ళ నా లైఫ్ లో ఉండడం నా అదృష్టం అండి. అండ్ ఈ సినిమాకి మా అదృష్టం కవితా సుకుమార్ గారండి. ఆవిడ మంచితనం, మేము ఎంతో కష్టపడి సినిమా చేస్తాం, అందరికీ తెలుసు, అందరూ కష్టపడి సినిమా చేస్తారు. బట్ ఈ సినిమాకి మా అదృష్టం ఈవిడ మంచితనం మాకు అదృష్టం. అండ్ ఎంత కష్టపడి ఒక కొండపైకి ఎక్కినా అండి, ఎస్పెషల్లీ ఇలాంటి అన్కన్వెన్షనల్ ఇండస్ట్రీస్ లో, ఇప్పుడు వేరే చోట్ల అయితే నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తే రావాల్సిన మార్కులు ఖచ్చితంగా వచ్చేస్తాయి. కానీ ఇక్కడ అలా కాదు, నువ్వు ఎంత బాగా చేసినా రావాల్సిన రిజల్ట్ అన్నది చాలా వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఎంత కష్టపడి కొండపైకి ఎక్కి ఏం చేసినా ఒక పాయింట్ వస్తుందండి. ఆ పాయింట్ లో నువ్వు ఏమీ చేయలేవు. ఒక పాయింట్ దగ్గర ఎవరో ఒకళ్ళు ఆల్రెడీ ఆ కొండపైన ఉన్న వాళ్ళు నీ కిందకి చెయ్యి అందించి పైకి లాగాలి. ఆ చెయ్యి మాకు అందించింది కవితా సుకుమార్ గారు. ఈరోజు ఈ సినిమా స్థాయిలో ఉండడానికి కారణం, మళ్ళీ చెప్తున్నా, రామ్ చరణ్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, సుకుమార్ గారు కానీ, అల్లు అర్జున్ అన్న కానీ వచ్చి సినిమాకి బస్ క్రియేట్ చేయడం, ఇంత జనాల్లోకి సినిమాకి వెళ్ళడానికి కారణం కవితా సుకుమార్ గారు. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం, మా కెరీర్లు సెట్ చేస్తారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, టెక్నీషియన్స్, సినిమాటోగ్రఫర్ బాలరెడ్డి అన్న సెట్లో అసలు ఎంత జోవియల్గా, జనరల్గా సినిమాటోగ్రఫర్స్ కొంచెం ఏదైనా అటు ఇటు అయితే ఫ్రస్ట్రేటెడ్గా అది ఉంటారు, బట్ ఆయన అసలు ఎంత జోవియల్గా ఉంటూ, ఆయన ఫ్రస్ట్రేట్ అయినా జోవియల్గానే ఉండేది. అసలు ఈజ్ టు మేక్ ఎవ్రీబడి ఫీల్. అసలు బాలరెడ్డి అన్న, లక్ష్మణ్ అన్న డియో ఇద్దరు, అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ భలే ఉండేది సెట్ మీద, చాలా బాగా అనిపించేది. అండ్ దెన్ మై ప్రొడ్యూసర్స్, పీవీఆర్ సినిమాస్ త్రిమూర్తులు అంటూ ఉంటామండి, ఋషి గారు అండ్ ప్రసాద్ గారు, బుజ్జి గారు, అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గోపాల్ గారు కూడా. వీళ్ళు సినిమాని స్టార్ట్ చేసిన విధానం అన్కాంప్రమైజింగ్ గా, అసలు మనం ఎక్కడా తగ్గేయలేదు క్వాలిటీలో అన్నట్టు తీసిన విధానం. అండ్ కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మోహన్ అన్న వచ్చి ఆ సినిమాని ఆదుకున్న విధానం. మోహన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద వే యూ స్టెప్డ్ ఇన్ అండ్ ద వే యూ అక్కడి నుంచి, అంటే ఒడిదుడుకులు ప్రతి సినిమాకి ఉంటాయండి, అలాగే ఈ సినిమాకి కూడా ఉంటాయి. అండ్ మధ్యలో ఎలక్షన్స్ రావడం, ఫండ్స్, వాట్ ఎవర్ ఎగ్జాక్ట్గా క్లియర్గా తెలియదు, బట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండి దట్ సంబడి లైక్ మోహన్ అన్న స్టెప్డ్ ఇన్. అండ్ ఈ సినిమా ఈ రోజు ఆ చిన్న బ్రేక్ వచ్చిన తర్వాత కూడా అంతే సర్వేగంగా మళ్ళీ ముందుకు వెళ్ళడానికి కారణం మోహన్ అన్న. అండ్ దెన్ ప్రొడ్యూసర్స్ కి చాలా చాలా థ్యాంక్స్, అందరికీ నన్ను ఈ సినిమాలో చూస్ చేసుకున్నందుకు. అండ్ వీళ్ళిద్దరి బాండ్ గురించి చెప్పాలండి, శ్రీహర్ అన్న, లక్ష్మణ్ అన్న, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటారు కానీ ఒకే తల్లికి పుట్టకపోయినా రామ్ లక్ష్మణ్ వల్ల అనిపిస్తూ ఉంటారు నాకు. వీళ్ళిద్దరు బాండ్ చూస్తుంటే భలే అనిపించేదండి. అసలు నాకు తెలిసి ఈ ఒక్క వర్డ్ లో చెప్పాలేమో, లక్ష్మణ్ అన్న కోసం శ్రీహర్ అన్న నిలబడిపోయాడు. గత 2 సంవత్సరాలుగా నిలబడిపోయాడు అంతే, అలా ఉండిపోయారు ఇద్దరు. చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూస్తే. అండ్ వీళ్ళిద్దరికి ఒక హనుమంతుడు ఉన్నాడండి, అది హర్ష. హర్ష యూ హావ్ టు కమ్ ఐ గెస్, ప్లీజ్ ఒకసారి హర్ష, మేబీ లక్ష్మణ్ అన్న మాట్లాడినప్పుడు. హర్ష అని మాకున్న అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో హర్ష అండి. అసలు వీళ్ళిద్దరికి అసలు సినిమా మొత్తం అన్ని పనులు, నలుగురు చేసే పనులు హర్ష ఒక్కడే చేసేవాడు, చాలా బాగా అనిపించేది. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్యామ్ గారికి, స్వరూప్ అన్నకి, అండ్ దెన్ సత్యానికి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నిష్మా గారికి, మా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారికి, దెన్ ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించాలి. ఇంకో విషయం ఒక్కటి చెప్పాలండి, మేము మా టీం అంతా కూడా ఒకటి నమ్మాము, మారుతినగర్ సుబ్రహ్మణ్యం పాట కానీ, టైటిల్ ట్రాక్ ఫస్ట్ రావు రమేష్ సార్ పాట కానీ, మేడం సార్ మేడం అంతే కానీ, ఆడియో
చాలా జనాల్లోకి వెళ్తే మనకు ఆ బస్ క్రియేట్ అవుతుంది, ఎవరి దగ్గరికి అయినా వెళ్ళి మనం సాయం అడగగలుగుతాం, సినిమాకి ఆ బస్ క్రియేట్ అయితే అని మేము గట్టిగా నమ్మినప్పుడు అండి మేము టీమ్ అంతా డిసైడ్ అయ్యాం వీ హ్యావ్ టు టేక్ దిస్ అండ్ షేర్ ఇట్ అని. అప్పుడు నేను నా ఫ్రెండ్స్ కంటెంట్ క్రియేటర్స్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకి మెసేజ్ చేయడం జరిగింది, నేను కెన్ యూ ప్లీజ్ షేర్ దిస్ సాంగ్, ప్రమోట్ చేస్తారని. అందరూ ఆ ఒక్క మెసేజ్తో చాలా మంది పెట్టారండి స్టోరీలో. అలా ఒక ఓవర్ నైట్ ఒక 1-2-3 డేస్లోనే చాలా మందికి తీసుకెళ్ళిపోయారు ఆ సాంగ్. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ పెట్టి నన్ను తీసుకెళ్ళారు, ఆ సాంగ్ జనాల్లోకి తీసుకెళ్ళడం చేశారు. దీపి సునైనాకి, వర్ష, దిసుజా అండ్ మై ఫ్రెండ్ బబ్లు అండ్ వాళ్ళు సపోర్ట్ చేసిన విధానం, వీళ్ళందరే నా బ్యాక్గ్రౌండ్ అండి. ఇందాక నేను చెప్పిన వాళ్ళందరూ నాకు మాట సాయం చేసిన వాళ్ళు వీళ్ళందరే నా బ్యాక్గ్రౌండ్ ఈరోజు. వీళ్ళందరూ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కళ్యాణ, యూ గేవ్ మీ అ బ్రిలియంట్ సాంగ్. భూమి ఉన్నంత కాలం మేడం సార్ మేడం అంత సాంగ్ నాదే. చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమ్య, ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ మా కలరాని మా అమ్మ ఇంద్రజ గారు, ఈ వీడియో నేను ఆల్రెడీ చెప్పా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఆ మాట సాయం చేసింది ఈ సినిమాకి నా అదృష్టం ఇవే. బికాజ్ ఎక్కడో నేను ఒక 2 రోజులు షూట్ చేశా, సంవత్సరం గడిచిపోయింది. ఆవిడ ఎంతో మందిని కలుస్తూ ఉంటారు. వచ్చి ఆఫీస్లో లక్ష్మణ్ గారికి ఇప్పుడు ఒక అబ్బాయితో చేశాను, ఆ అబ్బాయిని తీసుకోండి అని చెప్పాల్సిన అవసరమే లేదు ఆవిడకి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అ లాట్. అండ్ లక్ష్మణ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఎంతో నేర్చుకున్నానండి లక్ష్మణ్ అన్న దగ్గర నుంచి. ఆయన ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్స్, ద వే హీ హెస్ పుట్ ఎవ్రీ షార్ట్ మీద ఆయన పెట్టిన ఎఫర్ట్స్, అండ్ ఎంత నిజాయితీగా ఈ సినిమా తీశారు. ఎంత ఒకటే అనేవారు, నన్ను నమ్ము డార్లింగ్, నన్ను నమ్ము అన్న, ఇది ఇలా చేయొచ్చా అంటే, యా డార్లింగ్ నన్ను నమ్ము, ఇలా చేద్దాం అన్నప్పుడు అన్న నేను నమ్మాను. అసలు ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ ట్రస్టెడ్ యూ అండ్ యూ లెట్ దిస్ షిప్ సో వెల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చూడడం వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్లో చూడండి. నిన్న మేము వెళ్ళి థియేటర్ రెస్పాన్సెస్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఇంకా రిజల్ట్. సో నిన్న ఫస్ట్ టైం నేను టెన్షన్ పడ్డానండి. అప్పటి వరకు నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అంతా ఓకే. నిన్న బాగా టెన్షన్ పడ్డా. ఎందుకు టెన్షన్ పడ్డానంటే నాకు ఓకే సినిమా పైన కాన్ఫిడెన్స్ ఉంది, అంతా ఉంది. ఒక వ్యక్తి వచ్చారు, ఆ ప్రాజెక్ట్ని స్టేటస్ని అక్కడికి తీసుకెళ్ళిపోయారు. ఆవిడ ఎంత మందిని దాటి వచ్చారో నాకు తెలుసు, ఎంత ఎంత పెద్దవాళ్ళో తెలుసు. నమ్మారు, నమ్మి తీసుకొచ్చారు. ఇప్పుడేంటి పరిస్థితి? అప్పటి వరకు కాన్ఫిడెన్స్ ఉంది కానీ భయం స్టార్ట్ అయింది. ఒక్కరిని నమ్ముకున్నాను నేను, తెలుగు ప్రేక్షకులను, నార్మల్ ఆడియన్స్. నేను ఎవరిని నమ్మలేదు, నార్మల్ ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులు నార్మల్ ఆడియన్స్. వాళ్ళు నవ్వుతున్నారు, పడి నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఆ నవ్వుల వల్లే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. సో మీరు అందరూ తెలుగు ప్రేక్షకులు ప్లీజ్ మీరు రండి, మీరు నవ్వుకుంటారు, ఖచ్చితంగా నవ్వుకుంటారు. మా శశి గారు ఒక మాట చెప్పారు, ప్రామిస్ కూడా చేశారు, మీరు కనీసం ఒక 25 సార్లు నవ్వుకోకపోతే ఆయన టికెట్ కూడా బ్యాక్ ఇస్తారంట, నాకు ప్రామిస్ మైత్రి శశి గారు. సో మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు, రండి. సో నేను ఆ వ్యక్తిని హ్యాపీ చేయాలనుకున్నాను. ఈరోజు ఈ ఫుట్బాల్స్ కానీ, ఈ టికెట్స్ వెళ్తున్న ఫాస్ట్ ఫిల్లింగ్ కానీ, సో షీ ఈజ్ హ్యాపీ, మై బాస్ ఈజ్ హ్యాపీ. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళకి, ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటిదాకా మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో సిన్స్ ద మూవీ హాస్ రిలీజ్ అసలు ఓపెన్ చేస్తే చాలండి, మై ఎంటైర్ పేజ్ హ్యాస్ బ్లోన్ అప్. లైక్ అంత రెస్పాన్స్ ఉంది ఈ మూవీకి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ దట్ బజ్ ఫర్ మీ with my character. And also madam sir, madam ante theater lo chuste it's a different experience. And everyone that chuse vallandaru aa chuse నాకు పిక్చర్స్ పెడుతున్నారు. అండ్ నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు సినిమా హిట్ అంటా కదా అంటే, మీ ఫ్రెండ్స్ నుంచి వినడం వేరు కదా. లైక్ యూ జస్ట్ ఫీల్ మచ్ హ్యాపీయర్. అండ్ you should definitely watch this movie. And thank you Kalyan garu for giving me wonderful song. I will cherish it for the rest of my life. And idanta obviously without Abhita ma'am we couldn't be here. And thank you so much ma'am. And Rao Ramesh garu, obviously I shouldn't even be saying this, but sir Rao gar Rampage social media lo literally it's trending everywhere sir, that
you're killing it, Annie. So I'm blessed to work in this project besides him. And Indraja Garu, you guys will love her dance. I don't know if I can say that, right? So మ్యామ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది అసలు, ఓ మై గాడ్, లైక్ నిన్న మొన్న ప్రీమియర్లో చూసి ఐ వాజ్ లైక్ లిటరలీ లైక్ దిస్. సో అంత అసలు క్రేజీ సీక్వెన్స్ అది, యూ గైస్ షుడెంట్ మిస్ ఇట్. సో ఇప్పటిదాకా చేసిన సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఇప్పటికి కూడా ఇంకా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు ద టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీవన్. So thanks to the technicians and everyone. And everyone మర్చిపోతున్నా కదా. Oh, Ankit, hi. So Ankit గురించి నేను ఎలా చెప్తానండి, లైక్ అంకిత్ ఉండగా ఐ విల్ ఆబ్వియస్లీ యాక్ట్ బెటర్. ఏం చెప్పాలో ప్రిపేర్ కాలే అంకిత్ నీ గురించి, సారీ, ఐఎమ్ కిడింగ్. But he always like, you know, supports me in everything, and I'm very blessed to have a friend like him and also a co-actor like him. So yeah, I think I'm done. మేము మూవీ చేస్తున్నప్పుడు ఇప్పుడు శ్రీగారు వీళ్ళందరూ మీ వరకు ఎంత తీసుకురావడానికి ఎంత కష్టపడ్డా, మేము చాలా వెరీ మచ్ టు ద కంటెంట్, ఇంట్లో కూర్చొని మ్యూజిక్ ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలా ఐడియాస్ త్రో చేసుకుంటూ ఉంటాం. అండ్ మాకున్న హ్యాపీనెస్ లైక్ ఒక్కొక్కళ్ళని అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారన్న ఎనర్జీ కంటే, మేము ఒకటి అనుకొని చేసాము, అనుకున్న నిజమైనప్పుడు ఇలాంటి ఒక 10-15 చేసాము అని అంటే లైక్ అంత కాన్ఫిడెన్స్, అట్లాంటి ఒక ఐడియాస్ అంత ధైర్యంగా ముందుకెళ్తాయి ఇంకా మా నుంచి. అండ్ అదంతా థియేటర్లో అట్లా స్మైల్స్ అట్లా రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు అసలు భలే వర్కౌట్ అయిందన్న ఐడియా ఇది అని ఒక ధైర్యం. అండ్ ఇక్కడ నుంచి చాలా సినిమాలకి అంత కొత్తగా ఆలోచించుకునే విధానం మాలో అందరికీ యూనో ఆడియన్స్ ఇస్తున్నారు. నిన్న నైట్ 8 AM మాల్కి లైక్ వెళ్తున్నప్పుడు అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇక్కడ ఇంకెక్కడ వస్తున్నాయి కదా, ఇంకెక్కడేమో వస్తున్నారు కదా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం మేము. సినిమా మేము ఆరా చేసి ఒక 100 సార్లు చూసుంటామేమో, వాళ్ళందరూ నవ్వుతుంటే నేను కూడా నవ్వుతూనే ఉన్నాను. నేను ఏంటన్నా ఇంట్లో ఎన్ని రోజులు ఇంత నవ్వలేదు అని చెప్పేసి నేను అక్కడ అంటే అసలు చాలా రిలీఫ్ అనిపించింది. కానీ పడుకుంది 3-4 గంటలే రాత్రి అంతా, అసలు ఎవరేమంటారు మెసేజ్ అన్ని చూసుకోవటం. బట్ చాలా రిలాక్స్డ్గా ఉంది, ఒక 2 రోజులు పడుకున్నంత హ్యాపీగా ఉంది, రిలాక్స్డ్గా ఉంది చెప్పాలంటే. అండ్ ఈ సినిమాకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐడియా క్రాఫ్ట్ అవ్వడం కానీ అది అలా ఫామ్ అయినప్పుడు కానీ మాకు ఇన్ఫిలిం లో చాలానే సింక్ ఉండాలి. అండ్ అది త్రూఅవుట్ ద టీమ్ అది ఉంటుండేది. అంటే చూపించినప్పుడు ఒక్కొక్క లైక్ ప్రొడ్యూసర్స్ నుంచి ఇట్లా పాస్ అవుతున్నప్పుడు ఐడియా కూడా నేను అన్న రూమ్ లో ఎంత ఎక్సైట్ అవుతున్నామో వాళ్ళందరి నుంచి రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఐ థింక్ అక్కడే సగం మేమందరం ఎంజాయ్ చేసాం సినిమా, అండ్ అదే నిజం అవుతుంది బయట. అంతే మేము ఇక్కడ ఎంజాయ్ చేయలేదంటే అసలు అది నిజం కాదేమో. దట్స్ వాట్ ఐఎమ్ బిలీవింగ్. ఇంకా ఫస్ట్ సినిమాలకు కూడా ఐ థింక్ ఇది ఒక చాలా కొండంత ధైర్యం అంతే. సో నేను ఇందులో యాక్టర్స్ అందరికీ థ్యాంక్స్ మాత్రం చెప్పుకోవాలని సార్. అంతే మీరు అడిగిందే సార్, మీరు లోపల మీరు అడిగారు, ఇస్తున్నాం సార్ అంతే. లైక్ ఐ థింక్ అంతకు మించి అక్కడ ఏం అండర్ జరగలేదు. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ విజువల్ అడుగుతుంది, లైక్ సార్ పర్ఫార్మెన్సెస్ కానీ అసలు బ్యూటిఫుల్. అండ్ అసలు నాకు ఐ ఫీల్ సో మచ్ ఆనర్డ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ చాలా సేపు మాట్లాడారు, బట్ ఇంకా పేరుతోనే ఉన్న డైలాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. మీరు వర్డ్ ఆఫ్ మౌత్ ని క్యారీ చేసిన విధానం కానీ, అండ్ ప్రెసెంట్ డిజిటల్ మీడియా నిజంగా అసలు రెస్ట్లెస్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నిన్నటి నుంచి నిన్న ఈవినింగ్ నుంచి ఆడియన్స్ రియాక్షన్స్ మేము చూస్తున్నామండి. వేరేజ్ టికెట్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ కానీ, మాకు వచ్చే మెసేజ్లు కానీ. ఓకేనండి. సో ఈరోజు మీ అందరినీ కలవడానికి మెయిన్ రీజన్ మాకు నిన్నటి నుంచి వస్తున్న రెస్పాన్సెస్. టికెట్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయి. నిన్న నైట్ సంధ్యాకి వెళ్ళాం, నిన్న సాయంత్రం ఫస్ట్ షోకి సంధ్యా థియేటర్కి వెళ్ళాం, అండ్ నైట్ ఏఎంబి షోకి వెళ్ళాం, అండ్ ఏట్రియం మాల్ షోకి వెళ్ళాం. ఆడియన్స్ నవ్వుతుంటే కడుపు నిండిపోతుందని చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. బేసిక్గా ఇది వర్డ్ ఆఫ్ మౌత్ మూవీ. సో ఒకరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే ఇంకొకరిని తీసుకొని వచ్చి ఆ సినిమా థియేటర్లో ఆ సినిమా చూడాలనుకుంటారు. సో
ఆబ్వియస్లీ మేము ముందు నుంచి అనుకునేది ఇట్స్ ఏ క్లీన్ కామెడీ, పెద్ద ఆలోచించక్కర్లేదు. వచ్చి ఒక 2.5 గంటల సేపు నవ్వుకున్నాము, హ్యాపీగా ఎంజాయ్ చేసాము, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసాము, వెళ్ళామా అన్న థింగ్. సో ఆబ్వియస్లీ ఇలాంటి సక్సెస్ మాకు ఇచ్చిన ఆడియన్స్కి, తెలుగు ప్రేక్షకులకి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి కాబట్టి, అండ్ మా ఫర్దర్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏముంటాయో చెప్పుకోవాలి కాబట్టి వచ్చాము. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఫర్దర్ యాక్టివిటీస్ ఉంటాయి, సక్సెస్ మీట్ ఉండబోతుంది, దాని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. బిఫోర్ దట్ అందరూ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు కాబట్టి ఐ ఫస్ట్ అన్న జస్ట్ థ్యాంక్స్ చెప్పండి. Thanks to the audience అండి. సో వీఆర్ సీయింగ్ ద నెంబర్స్. సో రియలీ కమింగ్ గుడ్. నేను సాయంత్రం నుంచి బాగా పికప్ అయింది అండ్ ఇవాళ కూడా నెంబర్స్ అంతా చాలా బాగా వస్తారు, వాట్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.